వక్త ఆగమన. శస్త్రపూజ చేస్తారు ఇప్పుడు ముఖ్య అతిథి మరియు వక్త ఇద్దరు. సంఘదక్ష రమ, సంఘదక్ష రమ, సంఘదక్ష గజారోహణ. వేదిక పరిచయం. ధ్వజ ప్రణామ్ 1 2 3. వేదిక పరిచయం. సంఘదక్ష ఉపవిశ. కొన్ని సూచనలు ఉంటాయి. పిల్లలు కొంచెం సైలెంట్గా ఉండండి, ఎవరు అటు ఇటు వెళ్ళవద్దు. కార్యక్రమం 1 గంట ఉంటుంది, ఎవరు మధ్యలో లేచిపోకూడదు. మొబైల్స్ అటుపక్క ఉన్నవారు దొంతిరి సాయిరామరెడ్డి గారు, కుషాయిగూడలో ఉంటారు, నివాసం ద్వారకాపూర్ కాలనీ. వృత్తి ఫిన్టెక్ కంపెనీలో కంప్లైంట్స్ లీడ్గా పనిచేస్తారు. వారు 14 సంవత్సరాలుగా స్వయం సేవకు. తృతీయ అంటే సంఘులో తృతీయ వర్ష అని ఉంటుంది, తృతీయ వర్ష శిక్ష వరకు పూర్తయింది వారిది. వారి ప్రజెంట్ కుషాయిగూడ నగర కార్యవాహకుగా ఉన్నారు. అమృతవచనం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము హిందూ సమాజం యొక్క జాతీయ స్వరూపాన్ని గుర్తించి ప్రతి వ్యక్తి హృదయంలో రగులుతున్న భారత భక్తిని జాగృతం చేసి దేశ సేవ కొరకు సర్వాత్మన చేస్తూ సచ్చీలనం మంచి నడవడితో కూడిన జీవితం గడపడానికి హైందవోజ్వాల సతాతానికి ఫలితం ఆహ్వానము ధర్మరక్షణ చేయు శక్తుల తేని అంతిమ విజయం పొంగి పొరిలే వీర శివరాణ ప్రతాపుల ధీర విక్రమ్ స్ఫూర్తితో పరమ వైభవ లక్ష్య సాధన యజ్ఞభూతికి కదులుదాం. హైందవోజ్వాల శతాబ్దానికి అధికరము వానము ధర్మరక్షణ చేయు శక్తుల దేని అంతిమ విజయము స్వావలంబున మరువదగదు స్వార్థపరులే మసలరాదు జయశ్రేము కట్టు తగిలడు నినాద
నాకు అంతా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కొంచెం కలిపి మాట్లాడతానండి, దయచేసి ఏమనుకోవద్దు. మేము చదివింది కేంద్ర విద్యాలయ ఉప్పల్లో. వాళ్ళు సాంస్క్రిట్ నేర్పించారు, బట్ ఇప్పుడు మనం అంటే అది ఎలాగో అప్పట్లో మర్చిపోయాము. సో దయచేసి ఏమనుకోవద్దు. నా కొంచెం లాంగ్వేజ్ 3 లాంగ్వేజ్లు కలిపి ఉంటాయి. ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ సారు తిలకం సారును మిగతా ఆర్ఎస్ఎస్ టీం వాళ్ళు వచ్చున్నారు. ఆఫీస్కి వచ్చి దట్ ఇలాగా సెలబ్రేషన్స్ చేస్తున్నాము, సెంటినరీ సెలబ్రేషన్స్ ఫర్ ఆర్ఎస్ఎస్. ఒక్క నిమిషం అంటే ముఖ్య అతిథిగా రావాలి అంటే నాకు నా ఎలిజిబిలిటీ ఏంటి అంటే నా అదంటే అసలు ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ అంటే డెఫినెట్గా ఒక హిందూ ఫాలోవర్ని, ఒక హిందూని, అది తప్ప నాకు ఇంక వేరే ఎలిజిబిలిటీ లేదు. బట్ ఓకే దట్ పిలిచారు, ఒక చిన్న ఆపర్చునిటీ లాగా ఐ హ్యావ్ కన్సిడర్ కమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ నన్ను ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నాకు ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు అంటే ఈ కార్యక్రమానికి వచ్చేక ముందు 2 ఆప్షన్స్ ఉండే నాలో. సార్ ఒక 5-10 నిమిషాలు ఉందా మనకి, లేకపోతే 2 ఆప్షన్స్ ఉండే. ఒకటి వచ్చి మంచిగా హ్యాపీగా ఒక 2-3 మాటలు మాట్లాడేసి ఆర్ఎస్ఎస్ చేసిన ఒక హిస్టరీ గురించి మాట్లాడేసి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. 2వ ఆప్షన్ వచ్చి ఫ్యాక్ట్స్ అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఒక్క 5 నిమిషాలు ఇవ్వగలిగితే దేనికైతే మన హిస్టరీ కంట మన ఫ్యూచర్ గురించి, మన అంటే మీకు అర్థమై ఉంటుంది హిందూయిజం, సనాతన ధర్మం, వీటి గురించి ఫ్యూచర్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఇప్పుడున్న పరిస్థితులు మాట్లాడేది 2 ఆప్షన్స్ ఉండే. తిలకం గారు సార్ ఏమన్నా 2వ ఆప్షన్కి నేను కన్సిడర్ చేయొచ్చా? ఒక 5 నిమిషాలు ఇవ్వచ్చా? ఫ్యాక్ట్ ఆఫ్ ది లైఫ్ ఇప్పుడు ఉన్న అక్కడ ఉన్న ఖాళీ చైర్లు ఇండికేషన్ అండి. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది లైఫ్ అక్కడ ఉన్న 20 మంది గురించి కాదు నేను మాట్లాడేది. ఆ 20 మందిలో 15 మందిని నేను పిలిచాను. ఇది పరిస్థితి. దీనికి ఎవరం బాధ్యతలు, ఇది మనం ఆలోచించుకోవాలి. డోంట్ మైండ్ అండి, కొన్ని నోట్ చేసుకున్నాను పాయింట్స్, నాకు గుర్తుండట్లేదు. పెద్దవాడిని అయిపోయింది, పెద్దవాడిని అంటే ఏజ్ ప్రకారం ఏమనుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆర్ఎస్ఎస్ అందరికి, అందరి మెంబర్స్కి ఫర్ 100 years. జోక్ కాదు, ఒక 100 years పొలిటికల్లీ ఓకే మీ ఎఫర్ట్స్ మీరు పెడుతుండొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఆల్ దట్ కొంతమందికి అని కొన్ని పొలిటికల్ దీనికి. బట్ ఎక్కడ దట్ ఒక చిన్న ప్రిన్సిపల్ హిందుత్వ ఏంటి ఒక సనాతన ధర్మాన్ని ప్రొటెక్ట్ ఆఫ్ రైట్స్ని చూసుకుంటూ వాటిని రెస్పెక్ట్ చేస్తూ కంటిన్యూ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. కంగ్రాచులేషన్స్ అగైన్. నౌ ఐ విల్ కమ్ టు ద పాయింట్ అండి. ఇవాళ నుంచి ఒక 2000 years బ్యాక్ ఆది శంకరాచార్య గారు దేశాలన్నీ తిరిగి, అదే అంటే మన దేశం అంతా తిరిగి హిందుత్వ ప్రిన్సిపల్స్ వాటిని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు. వాటికి ఉన్న వేదిక్ అంటే స్ట్రెంగ్స్ అన్నిటినీ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు. ఇవాళ అదే పరిస్థితి. వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు అని అనుకుంటున్నాను.
ఆర్ఎస్ఎస్ ఆ పని చేస్తుంది. ఇదంటే మన మన ప్రిన్సిపల్స్ని, మన మన రిలీజన్ని, మన అదంటే మన ఏదంటారంటే స్ట్రెంగ్స్ని స్ప్రెడ్ చేయడంలో ఆర్ఎస్ఎస్ చాలా కంట్రిబ్యూషన్ ఉంది. కానీ ఇవాళ వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంట్రోస్పెక్ట్ అంటారండి. దాన్ని తెలుగులో వర్డ్ చెప్తాను. ఆత్మ పరిశీలన ప్రతి ఫ్యామిలీ చేసుకోక తప్పట్లేదు. హిందూ ఫ్యామిలీస్, సారీ అబౌట్ ఇట్ అగైన్, నేను ఎందుకంటే ఈ స్టేజ్ నేను మళ్ళీ నేను రాను, నాకు తెలుసు. కొన్ని మనము పక్క రిలీజియన్స్ మంచివి నేర్చుకోవడంలో తప్పులేదండి. ప్రతి ముస్లిము ఫ్రైడే నమాజ్కి ఓపిక ఉంటే, టైం ఉన్నా ఎట్టి పరిస్థితిలో వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఒక క్రిస్టియను చర్చికి సండే వెళ్ళడానికి ట్రై చేస్తారు. మనలో హిందూస్లో ఒక్కరోజు చెప్పండి, నెలకొక రోజు, సంవత్సరానికి పండగ పూట ఏదో నామకా వాస్తా వెళ్తున్నాం అంటే ఇది ఆత్మ పరిశీలన. నాకు ఫస్ట్ గురువు మా మదరు. ఇవాళ ఆ హిందుత్వ కానీ ఆ పూజలు కానీ ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నది. సో ఈ ఆది శంకరాచార్య చేసింది దేశానికి, మన దేశంలో భారతదేశంలో తిరిగినది. మన ఇంట్లో ప్రతి ఒక్కరు ది ఎల్డర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ చేయక తప్పదు. లేకపోతే పాస్ట్ చాలా స్ట్రాంగ్ పాస్ట్ మంది, మనకున్న ఫౌండేషన్ అసలు లేదు, ఎవరికీ లేదు, ఈ వరల్డ్లోనే ఎవరికీ లేదు. బట్ ఫ్యూచర్ చూస్తుంటే మన పిల్లలకి దే ఆర్ లైక్ కైట్స్ అంటే పతంగ్. ఆ పతంగకి దారం ఉంటుంది. ఆ దారంని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అని. బట్ ఆ కంట్రోల్ అన్నది లేకపోతే, ఆ దారం ఊడిపోతే అది ఒక స్టేజ్ దాటుతుంది, పైకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత అది ఆ స్టేజ్ ఓన్లీ టెంపరీ. బాగా పైకి వచ్చేసామన్న ఫీలింగ్ ఉంది ఈ జనరేషన్కి అన్నిటికీ. దాగా అన్నది ధర్మం. దాగా అన్నది మనం చెప్పిన పెద్దలు చెప్పిన ట్రెడిషన్స్, మనం చెప్పిన ప్రిన్సిపల్స్, ఇవి ఫాలో అవ్వకపోతే, ఆ ధాగా చేతిలో లేకపోతే, ధర్మం కంట్రోల్ చేయకపోతే వచ్చిన ఒక టెంపరీ హ్యాపీనెస్ గురించి జనాలు వెళ్ళిపోతున్నారు పైకి. వెళ్ళి మళ్ళీ కిందకి ఎలా పడుతున్నారంటే ఒక పతంగ్ పడినట్టు పడతారంటే. సో ఇది చాలా ఇంపార్టెంట్. మన ఫ్యామిలీస్లో, మన హిందూ ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కరు అట్లీస్ట్ అరే వీడు చేస్తున్నాడని మీకు అందరికీ ఒక ఫీలింగ్ ఉండొచ్చు. నా కొడుక్కి ఎవ్రీ వెడ్నెస్డే కంపల్సరీ వినాయక టెంపుల్కి వెళ్ళు. పొద్దున్న బయటికి వెళ్ళేటప్పుడు ఒక 5 నిమిషాలు పూజ చేయి, ఎక్కువ వద్దు, ఒక 5 నిమిషాలు పూజ చేయి. మన అదే వినాయక చవితి వస్తే డెఫినెట్గా వాడితోనే ఇంట్లో చేయిస్తాను నేను, ఎందుకంటే ఆఫీస్లో నేను చేస్తాను కాబట్టి. సో ఇలాగా అంటే నేను ఫాలో అవుతున్నాను. నా చిన్న రిక్వెస్ట్, మీకు ఓపిక ఉన్నప్పుడల్లా, ఇదంటే మీకు వీలైనప్పుడల్లా ప్లీజ్ మీ నెక్స్ట్ జనరేషన్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మనము ఒక స్ట్రెంగ్త్, ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఇది ఏం చెప్తున్నానంటే బేసికల్లీ మీకు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నాము, ప్రతి ఒక్కరు ఒక డిగ్రీయో, ఒక ఇంటర్మీడియటో, ఒక డిగ్రీయో, మాస్టర్స్ డిగ్రీయో చేసుంటాము. బట్ ఆ ప్రాసెస్లో, ఆ ఎడ్యుకేషన్ ప్రాసెస్లో మనకు ఒక మ్యాథ్స్, ఒక ఫిజిక్స్ కష్టమై ఉండొచ్చు. కష్టమైనప్పుడు అది వదిలేస్తామా? అది వదిలేస్తే పాస్ అయిపోతామా? సబ్జెక్ట్ రాస్తాం కదా. అలాగే రిలీజియన్ కదా. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ మన పిల్లలకి. కొంచెం ఫోర్స్ అయినా, కొంచెం వాళ్ళకి ఇబ్బంది అయినా, మనకి ఇబ్బంది అయినా, దయచేసి వాళ్ళకి చెప్పకపోతే ఈ మన రిలీజియన్ ఇంపార్టెన్స్ ప్లీజ్. మనకి కొన్ని రోజుల తర్వాత ఈ హిందూయిజం అనే దాంట్లో ఫాలోవర్స్ అలా ఇప్పటికే చాలా తగ్గిపోతూ ఉన్నారు. జనాలు చాలా అంటే డైరెక్షన్స్ చేంజ్ అవుతున్నాయి. తర్వాత మన ఊరికే చెప్పుకోవడానికి బుక్స్లో తప్ప మనకు కనిపించదండి. సారీ, ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది లైఫ్. మీకు ఇబ్బంది అనిపించవచ్చు,
బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. మనకి ఇవాళ ఒక 500 years బ్యాక్ యుఎస్కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కాన్స్టిట్యూషన్ రెడీ అయిందండి. దానికంట ముందు ఒక 1000 years బ్యాకో 800 years బ్యాకో యునైటెడ్ కింగ్డమ్కి ఒక కాన్స్టిట్యూషన్ రెడీ అయిందండి. మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు రెడీ అయిందో తెలుసా మీ అందరికీ? 5000 years బ్యాక్. భగవద్గీత. ఇట్ విల్ షో యూ అది మనం ఒక మనిషి ఎలా కండక్ట్ చేయాలి, ఏమి చేయకూడదు, కాన్స్టిట్యూషన్ అదే చెప్తుందండి ఒక సిటిజన్కి. మీ 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 బౌండరీస్ ఏంటి, మీ డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అన్నది. ఇది భగవద్గీతకి మనము 5000 years బ్యాకే మనం భగవద్గీతలో చేయించాం. అంత గ్రేట్ అండి మన కంట్రీ, మన హెరిటేజ్, మన కల్చర్. దాన్ని మనం ప్రౌడ్ చేసుకోకుండా ఇవాళ ఒక పహల్గామ్లో ఒక 25 మంది హిందూస్ని మీరు హిందూస్ అని చంపి పడేస్తే మనం చేసింది ఏంటంటే, సరే ఏదో అటాక్ చేసాం, ఏం చేసాం అది వేరే విషయం. బట్ దట్స్ నాట్ హౌ ఇట్ ఈస్. అలా గ్రాంటెడ్ అయిపోయింది. ఎందుకంటే మనకే అరే సరేలే ఒక లిబర్టీ, అది ఆ లిబర్టీని, ఆ ఫ్రీడమ్ని వదిలేయడం వల్ల మనకి నష్టమే తప్ప లాభం ఏం లేదండి. అది ఫైనల్లీ ఒక సేయింగ్ అండి, ధర్మం రక్షితే రక్షిత. మీరు ధర్మాన్ని రక్షించండి, మిమ్మల్ని ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. లేకపోతే ఫైనల్లీ యూ విల్ లూజ్ ద ఐడెంటిటీ. ఐ హోప్, ఐఎమ్ సారీ, నేను కొంచెం అంటే ఆర్ఎస్ఎస్ గురించి కాకుండా వేరేగా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఒక చిన్న ప్రిన్సిపల్, హిందుత్వ అని ఒక ప్రిన్సిపల్ మీదే మనం నిలబడి వచ్చాం కాబట్టి ఈ ఆపర్చునిటీ వచ్చింది. అదంటే అందుకని నేను మాట్లాడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకోటి, నాకు సార్ చెప్పారు ఏదో టెంపుల్స్ వాటికి కట్టి, అంటే నా శక్తిలో నేను ఏదో కంట్రిబ్యూట్ చేశానని. అన్నిటికంటే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది వినాయకుడి టెంపుల్లో గోశాల చేయించాను. దానికి ఉన్న సాటిస్ఫాక్షన్ అసలు ఇంకా ఐ థింక్ నేను చేసిన దాంట్లో చాలా చాలా తక్కువ. నాకు శక్తిలో నేను ఏదో చేయగలిగింది చేశాను. బట్ ఆ గోశాల చేసినంత సాటిస్ఫాక్షన్ నాకు ఇంకా ఇది లేదు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్స్ అండి. ఓకే.